సినిమా ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య అసలు ఐక్యత అనేది ఉందా? అందరూ ఒక సమస్య మీద కలిసికట్టుగా పోరాడదాం అనుకుంటున్నారా? లేక ఎవరికి వాళ్ళు తప్పించుకుని తిరుగుతూ కష్టం వచ్చినప్పుడు మాత్రం కలిసి ఉన్నట్లు నటిస్తున్నారా? ఇప్పుడు ఈ అనుమానం ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. కానీ తాజాగా మెగా నిర్మాత అల్లు అరవింద్ మాటలు విన్న తర్వాత నిజంగా ఇండస్ట్రీలో నిర్మాతల మధ్య ఆ సమైక్యత ఉందా లేదా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. పైగా పవన్ కళ్యాణ్ వార్నింగ్ తర్వాత టాలీవుడ్ లో చాలా వేగంగా కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయని అర్థమవుతుంది. అయితే ఇండస్ట్రీలో ఎంత జరుగుతుంటే హీరోలు మాత్రం తమకు అస్సలు సంబంధం లేదు అన్నట్లు చాలా సైలెంట్ గా వేడుక చూస్తున్నారు. కొన్ని రోజులుగా నడుస్తున్న థియేటర్స్ ఇష్యూలో హీరోల రెమ్యూనరేషన్ ప్రధానంగా వినిపిస్తోంది. కానీ వాళ్ళు మాత్రం తమకు ఈ విషయంతో సంబంధమే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కలగజేసుకుని మాట్లాడితే బాగుండేది అంటున్నారు ఎగ్జిబిటర్లు. వాళ్ళు అంటున్నారని కాదు, కానీ ఒక సినిమా బడ్జెట్ లో హీరోల వాటానే ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఇంత మౌనంగా ఉండడానికి ఇది ఇండస్ట్రీ సమస్య కాదా? వాళ్ళ ఇండస్ట్రీలో భాగం కాదా? నిర్మాత నష్టపోతే అది హీరోలకు కూడా నష్టమే కదా అని అడిగేవాళ్ళు లేకపోలేదు. తాజాగా మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడిన తీరు బట్టి చూస్తే నిర్మాతల మధ్య సయోధ్య ఉన్నట్లయితే అస్సలు కనిపించట్లేదు. ఇక్కడ ఎవరి లాభం వాళ్ళు చూసుకుంటున్నారని అర్థమవుతుంది. కేవలం కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే అందరూ కలిసికట్టుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కాదు, నటిస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి ఆ కష్టం దూరం అయితే తర్వాత అంతా సైలెంట్ అయిపోతున్నారు. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారనేది అల్లు అరవింద్ మాటల్లో అర్థమవుతుంది. అసలే ఇప్పుడు నిర్మాతల నెత్తి మీదకి డాన్స్ చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాత కాకుండా వాళ్లే సినిమా రిలీజ్ డేట్స్ ను శాసిస్తున్నారు. ఈ నేపథ్యంలో థియేటర్ల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి సమయంలో నిర్మాతలంతా ఖచ్చితంగా కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ టైంలో నిర్మాతలు కూడా ఇంటర్నల్ గేమ్స్ ఆడుతున్నారేమో అనిపిస్తోంది. దీనిపై బన్నీవాసు, సూర్యదేవర నాగవంశీ లాంటి యువ నిర్మాతలు మనలో యూనిటీ లేదని ఓపెన్ ట్వీట్ వేసి సంచలనం రేపారు. అల్లు అరవింద్ మాటల్లోనూ నిర్మాతల మధ్య యూనిటీ లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. పైగా పవన్ సినిమా వచ్చే ముందు గేమ్స్ ఆడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ ని బెదిరిస్తున్నారా అంటూ నిలదీశారు ఆయన. మన ఇండస్ట్రీ నుంచి ఒకరు వెళ్లి డిప్యూటీ సీఎం అయ్యాడు. మన సినిమా వాళ్ల కోసం ఎంతో చేస్తున్నా అతని సినిమాని ఇబ్బంది పెడుతుంటే అది సమంజసం కాదు అని తేల్చి చెప్పాడు అల్లు అరవింద్. సింగిల్ థియేటర్ సమస్యలు తీరితే అసలు ఈ బంద్తో పని లేదు. దానికి అనుగుణంగా అగ్ర నిర్మాతలు, హీరోలు, దర్శకులు కలిసి మాట్లాడుకుంటే గానీ ఓ పరిష్కారం రాదు. కానీ అది జరగాలంటే చాలా మంది ఈగోలు తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం హరిహర విరమల్లు సినిమా విషయంలో రాజుకున్న మంట కాదు అని అర్థమవుతుంది. ఇండస్ట్రీలో రెండు వర్గాల మధ్య ఈ పోరు జరుగుతుందని స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకవైపు మైత్రి మూవీ మేకర్స్ వర్గం, మరోవైపు దిల్ రాజు బ్యాచ్. ఈ ఇద్దరి మధ్య డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నలిగిపోతున్నారనేది చాలా మంది చెప్తున్న మాట. మరి దీనికి ముగింపు ఎక్కడ వస్తుందో చూడాలి.